వెల్కమ్ టు మాస్టారి మాట. మీ మాస్టారి మాట ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీట్ 24 ఎలిజిబిలిటీ మార్క్స్ ఏ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. కానీ మీరు ఇప్పుడు ఇదెందుకు బ్రో, ఎలిజిబిలిటీ ఎవరికి కావాలి, సీట్లు రావాలంటే ఎన్ని మార్కులు కావాలో అది చెప్పండి అని అనుకుంటున్నారా? మీరు అలా అనుకోవడం తప్పు కాదు. ఎందుకంటే ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులు సీటు ఎన్ని మార్కులకు వస్తుందని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసా, చాలామంది విద్యార్థులు నేను క్వాలిఫై అయితే చాలు అని అనుకుంటారని. అలా ఎందుకు అనుకుంటారంటే, కాస్త ఆర్థిక స్తోమత ఉండి ప్రైవేటు యూనివర్సిటీల్లో చదివించగలిగిన వారి పిల్లలు ఈ విధంగా ఆలోచిస్తారు. ఇంకొంతమంది విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటారు. చాలా దేశాలు నీట్ క్వాలిఫై అయితేనే సీట్ ఇస్తాయని, కాబట్టి వారు మాత్రం క్వాలిఫై అయితే చాలు అని అనుకుంటారు. ఈ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అయితే కొద్దిమంది తల్లిదండ్రులు కూడా ఈ విధంగానే ఆలోచిస్తారు. ఎందుకు అంటే, అది కూడా వారి పిల్లలు సరిగ్గా చదవరని, ఎలాగైనా వారిని డాక్టర్ చేయాలని నిర్ణయానికి వచ్చిన వారు తప్పనిసరిగా వారికి ఆర్థిక స్తోమత ఉన్నట్లయితే క్వాలిఫై అయితే చాలు, మా పిల్లల్ని ఎక్కడో ఒక దగ్గర చదివించవచ్చు అని వారు అనుకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి ట్రెండ్ కొంత ఉంది. కానీ పిల్లలు వారి ఆర్థిక స్తోమత కొంత అంచనా వేసుకుంటారు. ఈనాటి కల్చర్ అలా ఉంది. నేను చాలా పెద్ద పేరున్న కోచింగ్ సెంటర్లో ఉన్న విద్యార్థుల యొక్క ఆలోచన విధానాన్ని విన్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇది నేను 2020 సంవత్సరం నుంచి మీ ముందుకు తీసుకొస్తున్నాను. నీట్ క్వాలిఫైయింగ్ పర్సంటైల్లో మార్పు లేదు. ఓపెన్ జనరల్కి 50%, అలాగే జనరల్ పీడబ్ల్యూడికి 45%, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు వారి యొక్క పీడబ్ల్యూడికి 40% ఉంటే క్వాలిఫై అవుతారు. అయితే ఎన్ని మార్క్స్ వస్తే గతంలో క్వాలిఫై అయ్యారో మనం చూద్దాం. 2020లో అప్పుడు సాధారణ పరిస్థితులు ఉన్నాయి. కాంపిటీషన్ కూడా చాలా హెవీగా విద్యార్థుల్లో ఉండేది. కాబట్టి ఆ సంవత్సరం జనరల్ 50%లో జనరల్ 147కి క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే ఈ మార్క్స్ దాటిన వాళ్ళందరూ క్వాలిఫై అయినట్లు. అలాగే జనరల్ పీడబ్ల్యూడి 129 మార్కులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి ఇవి 113 మార్కులకి క్వాలిఫైయింగ్ మార్క్స్గా 2020లో వచ్చింది. కానీ 2021లో కోవిడ్ ప్రారంభమైంది. అయితే కరోనా ప్రభావం మార్చిలో ప్రారంభమైంది. క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ 138, జనరల్ పీడబ్ల్యూడి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ 122, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ 108. మరి 2022లో మనం చూస్తే ఇది చాలా క్రూషియల్ ఇయర్. కరోనా విలయతాండం చేసింది. ఆ సంవత్సరం మాత్రం క్వాలిఫైయింగ్ మార్క్స్ బాగా తగ్గాయి. ఓపెన్ జనరల్ 117 క్వాలిఫైయింగ్ మార్క్స్, పీడబ్ల్యూడి 105 క్వాలిఫైయింగ్ మార్క్స్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ 93 మార్క్స్ వస్తే ఆ సంవత్సరం క్వాలిఫై అయ్యారు. మరి 2023కి మనం వస్తే 2023లో సాధారణ పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు బాగా పుంజుకున్నారు. ఈ సంవత్సరం జనరల్ 137 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్, అలాగే జనరల్ పీడబ్ల్యూడి 121, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ 108 క్వాలిఫైయింగ్ మార్క్స్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడి 107 క్వాలిఫైయింగ్ మార్క్స్. 24లో 50%తో క్వాలిఫై అయ్యే ఓసీ విద్యార్థులు ఎవరు, మిగతా పర్సంటైల్తో క్వాలిఫై అయ్యే విద్యార్థులు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. 2024లో తప్పనిసరిగా కాంపిటీషన్ లెవెల్ పెరిగింది కాబట్టి, అప్లికేషన్స్ పెరిగాయి కాబట్టి సుమారుగా 25 లక్షల మంది అప్లై చేసుకుని పరీక్ష రాసే మార్క్స్ పెరిగే అవకాశం మాత్రం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ప్రొడక్షన్ గత 4 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని
ఆలోచించి మీకు చెప్తున్నటువంటి ప్రొడక్షన్. ఇది ఖచ్చితంగా 1-2 మార్కులు డిఫరెన్స్లో ఉంటుంది తప్ప ఇది మాత్రం తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. ఓసీ జనరల్ 140 మార్కులు దాటి కట్ ఆఫ్ ఉంటుంది. అంటే 140 నుంచి 145 మధ్యలో ఉండవచ్చు. అలాగే జనరల్ పీడబ్ల్యూడి 135 మార్కుల మధ్యలో ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళ యొక్క కట్ ఆఫ్ మాత్రం 110 దాటి 113, 114 మార్కులు ఈ సంవత్సరం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండవచ్చు. ఈ కట్ ఆఫ్ ప్రకారం క్వాలిఫైయింగ్స్ ఉంటాయి. గత సంవత్సరం కంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ పెద్దగా ఏమీ పెరగరు. ఎందుకంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పేపర్ మోడరేట్గా ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు క్వాలిఫై ఎక్కడో ఒక దగ్గర ఎంబీబీఎస్ చదవాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.